నమస్కారం. ఇది మామిడి పండ్ల సీజన్ కదా. మార్కెట్ అంతా కూడా ఆ ఫలరాజంతో కళకళలాడిపోతోంది. మరి మామిడి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? మరి షుగర్ పేషెంట్, డయాబెటీస్ అంటే షుగర్ పేషెంట్స్ ఈ మామిడి పండు తినచ్చా, తినకూడదా? అసలు తింటే ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, ఏ పండు తినాలి అనేది ఒక చిన్న అవగాహన కోసం అండి, ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు తెలియజేద్దాము అన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను. షుగర్ పేషెంట్స్ కూడా మామిడి పండు తినచ్చు, కానీ ఏ పండు తినాలి అనేది తెలియాలండి. షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా మ్యాంగో జ్యూస్ అస్సలు తాగకూడదు. పొరపాటున కూడా మ్యాంగో జ్యూస్ తాగకూడదు. ఎందుకు అంటే జ్యూస్ కాబట్టి మామిడి పండులో సహజంగానే చక్కెర ఉంటుంది. అంటే అరటి పండుతో కంపేర్ చేస్తే మామిడి పండులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఈ మామిడి పండులో ఉన్న చక్కెర జ్యూస్ రూపంలో తీసుకోవటం వలన తొందరగా రిలీజ్ అవుతుంది అన్నమాట, బ్రెడ్లో కలుస్తుంది. అదే మీరు మామిడి పండు రసం ఉంటుంది, నూజువీడి రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, ఈ విధమైన రసాలు ఉన్నాయి కదండి, ఇవి కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా మనం చేసే పొరపాటు, చాలామంది 90% చేసే పొరపాటు ఏంటంటే అన్నంతో పాటు మామిడి పండును కూడా తీసుకుంటారు. అన్నం తినేటప్పుడు మనం సహజంగా కూర, పప్పు, సాంబారు, లేదా పచ్చడి, పెరుగు, ఈ 5 ఐటమ్స్ తింటాం కదండి. దాంతో పాటు అడిషనల్గా ఈ 6వ ఐటమ్ని యాడ్ చేస్తాం. అనేసరికి సహజంగా కార్బోహైడ్రేట్స్ పెరిగి అది షుగర్ పెరగటానికి కారణమవుతుంది. ముఖ్యంగా అందుకని చెప్పి ఈ రసం పండుని కూడా తినకూడదండి. ఎందుకు అనంటే ఇది కూడా, దీనిలో కూడా చక్కెర శాతం దీంట్లో అయినా దేంట్లో అయినా అదే ఉంటుంది, 74 క్యాలరీసే ఉంటాయి. బట్ ఇది రసం అవటం వలన తొందరగా చక్కెర విడుదలయ్యి బ్లడ్లో కలిసే అవకాశం చాలా ఎక్కువ అన్నమాట. మరి ఎలా తినాలి, ఏ పండు తినాలి? మామిడి పండులో 2 రకాలు ఉన్నాయి కదా, రసాలు అలాగే బంగినపల్లి. ఈ బంగినపల్లి మామిడి పండు తీసుకోవాలండి. అది కూడా ఏంటంటే బాగా పండిపోయిన, మిగల పండిన మామిడి పండుని ఎప్పుడూ తీసుకోవద్దు. ఇట్లా దోరగా ఉన్నది తీసుకుని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ దోరగా ఉన్న పండు, బంగినపల్లి మామిడి పండు తీసుకుని దీన్ని తోలుతో సహా, తోలు తీసేయద్దు, స్కిన్ తీసేయద్దు, తీసేయకుండా తోలుతో సహా తినాలి అండి. తోలుతో ఎందుకు తినాలి అని అంటే ఆ తోలులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండటం వలన మనం చూడండి, ఇప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ కూడా, స్కూటరు, కారు కూడా ఆ స్పీడ్ బ్రేకర్ రాగానే స్లో అయిపోతారు. సేమ్ థియరీ ఇక్కడ అప్లై అవుతుందండి. ఈ తోలులో ఉన్న ఫైబరు ఈ చక్కెరని తొందరగా రిలీజ్ కానియకుండా, బాడీ మన బ్లడ్లో కలవనీయకుండా స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడుతుందన్నమాట. అందుకని చెప్పి మీరు తినదలుచుకుంటే ఈ మామిడి పండుని తినాలండి. బంగినపల్లి మామిడి పండు, అది కూడా తోలుతోటే తినాలి. ఎప్పుడు తినాలి? సహజంగా మామిడి పండు ఆఫ్టర్నూన్ స్నాక్ లాగా, అంటే 4:30-5 స్నాక్ లాగా తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే సహజంగా షుగర్ లెవెల్స్ ఆ టైంలో చాలా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు తీసుకుంటే మంచిది. కానీ మనకులో చాలామందికి ఏంటంటే ఆ టైంలో టీ తాగే అలవాటు ఉంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్ లాగా కనుక తీసుకోదలుచుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి, ఎక్కువ వద్దు, కొన్ని డ్రై ఫ్రూట్స్
బాదము, అక్రూట్, పిస్తా, 2-3 జీడిపప్పులు, ఎక్కువ వద్దు, వాటితో కలిపి ఈ బంగినపల్లి మామిడి పండు ముక్కలు కలిపి తీసుకోండి, పర్వాలేదు. అట్లాగే కొంతమందికి రాత్రిపూట భోజనానికి బదులు ఒట్టి ఫ్రూట్స్ తిని కొంతమంది ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటారు. అటువంటి వాళ్ళు ఈ బంగినపల్లి, నేను చెప్పిన బంగినపల్లి మామిడి పండు సగం పండు ముక్కలు చేసుకొని దాంతోపాటు జామ పండు కానీ, బొప్పాయి పండు కానీ, యాపిల్ కానీ, వాటర్ మెలాన్, పుచ్చకాయ ముక్కలు కానీ కొన్ని కలిపి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట. తొందరగా షుగర్ కూడా, చక్కెర రిలీజ్ అయ్యి బ్లడ్లో కలవకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇంకొంతమంది వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటారు. నైట్ టైము రైస్ తీసుకోకుండా ఏమన్నా టిఫిన్ తినటం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు నా సజెషను, ఈ ఇడ్లీ, దోశ, ఉప్మా వీటి బదులు మీరు ఉడకబెట్టిన కాబూలీ చనా, లేకుంటే మామూలు శనగలు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, రాజ్మా కానివ్వండి, ఇలాంటివి ఒక కటోరీలో అవి తీసుకుని దాంతోపాటు అవి తిన్న తర్వాత ఈ బంగినపల్లి మామిడి ముక్కలు కూడా వాటితో తిన్నారు అని అంటే దాని తర్వాత మీకు షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుందండి. ఎందుకు అని అంటే ఈ ఫ్రూట్స్, ఈ నేను చెప్పిన ఈ కాబూలీ చనా కానీ, శనగలు కానీ, పెసర్లు కానీ, ఇవన్నీ కూడా హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో. సో ఇందాక ముందు నేను మీకు చెప్పినట్టు దానివల్ల ఏంటంటే ఈ మామిడి పండు తిన్నా కూడా షుగర్ తొందరగా రిలీజ్ కాకుండా ఇవి కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడుతూ, బ్యారియర్ లాగా అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చేశారు అని అంటే తొందరగా ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఆస్కారం ఉంటుందండి. అలాగే ఇంకొక విషయము, ఇది నేను మీ అవగాహన కోసం చెప్తున్నాను. మీరు మీ లిపిడ్ ప్రొఫైల్, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎస్పెషల్లీ లిపిడ్ ప్రొఫైల్ ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రం మీరు మామిడి పండు తినేటప్పుడు దాంతోపాటు అరటిపండుని కలిపి తినవాకండి. డెఫినెట్గా ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అరటిపండు తినటం వలన డెఫినెట్గా మళ్ళీ వాళ్ళ హెచ్డిఎల్ లెవెల్స్ పెరిగే, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అరటిపండులో మీరు మామూలు నార్మల్ సైజు అరటిపండు తీసుకున్న మీడియం సైజు తీసుకుంటేనే దాంట్లో 105 క్యాలరీస్ ఉంటుంది. అదే మీరు లార్జ్ సైజు కనుక పెద్ద అరటిపండు తీసుకుంటే దాంట్లో 125 క్యాలరీస్ ఉంటుంది. దానివల్ల ఇది షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ నా ఇన్ఫర్మేషను మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ, ఈట్ వెల్, స్టే వెల్ మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. నమస్తే.